మేము ఇక్కడ ఎన్నికైన తర్వాత మేము క్యాంప్ ఆఫీస్ లో కూర్చొని రాజకీయం చేయట్లేదు. గ్రామానికి వెళ్లి మనకి ఏం సమస్యలు ఉన్నాయి, మా అక్క చెల్లెలకు ఏం సమస్యలు ఉన్నాయి, మా గ్రామానికి ఏం రోడ్లు కావాలి, వైద్యకు సంబంధించి ఏమి ఇబ్బందులు ఉన్నాయి, పిల్లలకు బడికి సంబంధించి ఏమి ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకుంటూ ప్రతిరోజు నిరంతరం ఏదో గ్రామం తీసుకొని ఈ రోజు తిరుగుతా ఉన్నాం. అందుకే ఈ రోజు కూడా సమయం ఉంది, ఎంతసేపైనా ఉంటా ఇక్కడ మధ్యాహ్నం వరకు. మీకు ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మీకు మాకు తెలియజేస్తే అవి తీర్చే విధంగా మేము కూడా దాన్ని ప్రయత్నించి అతి త్వరలో పూర్తి చేసే విధంగా పనిచేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ గ్రామానికి ఇడ్లు ఇచ్చినా రేషన్ కార్డులు ఇచ్చినా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయని చెప్తున్నాను. ఎందుకంటే నాకు కూడా అర్థమైంది, ఇది మారుమూల ప్రాంతం. ఒక బస్సు రావాలన్నా, ఒక అధికారి రావాలన్నా చాలా కష్టపడుతున్నారు, రావట్లేదని తెలుస్తా ఉంది. తప్పకుండా ఏ అధికారి అయినా మీ అందరికీ ఏమైనా ఇబ్బంది పెడితే వారి మీద తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని మీ అందరికి తెలియజేస్తూ, మీకు ఏమైనా సంబంధించిన కరెంటుకు సంబంధించిన వ్యక్తి రాకున్నా, లేకపోతే ఏమైనా పిఆర్ పంచాయతీలకు సంబంధించిన వ్యక్తి రాకున్నా కూడా నాకు తెలియజేయండి ఫోన్ ద్వారా. ఎందుకంటే నా ఫోన్ నిరంతరం 24 గంటలు నేనన్నా లేకపోతే నా పిఏ అన్న ఫోన్ ఎత్తాడు. కాబట్టి మీరు డైరెక్ట్ గా ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా ఫోన్ చేసి ఈ ఇబ్బంది ఉంది, పలానా ఇబ్బంది ఉంది, వైద్య పరంగా గానీ విద్య పరంగా గానీ ఉంది అని చెప్తే దాన్ని తప్పకుండా వెంటనే పరిష్కరిస్తామని తెలియజేస్తూ, ఇక్కడ మా అక్క చెల్లెలకి ఇంకొక విజ్ఞప్తి, తప్పకుండా పిల్లల్ని చదివించండి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మొత్తం చదువుపైనే దృష్టి పెట్టి ఆ మంత్రివర్గం కూడా ఆయన దగ్గర పెట్టుకొని ప్రతి ఒక్క పిల్లగాడు మన తెలంగాణలో చదువుకోవాలనే విధంగా పనిచేస్తా ఉన్నాడు. ఇప్పుడే మనం కొత్త హాస్పిటల్ కట్టుకుంటున్నాం, నాగర్ కర్నూలులో కొత్త జూనియర్ కాలేజ్ కట్టుకుంటున్నాం, కొత్త బస్ స్టాండ్ వచ్చింది. ఇప్పటికే 1000 కోట్లు మనకు సంబంధించి, మన ప్రజలకు సంబంధించి ఎన్నో అభివృద్ధి పథకాలు గాని బిల్డింగ్లు గాని వస్తా ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, మీ ఆశీర్వాదాలుంటే ఇంకా ముందుకు వెళ్తాం, మంచి పనులు చేస్తాం. ఏదో వాళ్ళలాగా ఇంట్లో కూర్చొని అన్ని అయిపోతే అనుకుంటే కాదు, తప్పకుండా నేనైనా మా నాయకులైనా ప్రజల్లో ఉంటాం. తప్పకుండా మీకు సంబంధించిన ప్రతి ఒక్క ఇబ్బందులను తీర్చే విధంగా పనిచేస్తామని